మానవత్వం లేని అమెరికా, మందులపై సుంకాలు ఎక్కువగా, పేదలు కొనలేనంత, ధరలు భరించలేనంత, ధరలు పెంచి నిరుపేదలు పేదల చావుకు కారణమవుతుంది. కావున పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డికి ఓటేసి అధికారం ఇస్తే పేదలకు అన్ని రకాల వైద్యం చేసి మందులు కూడా ఇచ్చి ఇంటింటికి ఏ పేదవాడు దవాఖానకు రాకుండా ప్రపంచంలోనే ఒక కొత్త తరహా విధానం చేసి చూపిస్తాము. అమెరికా ధనిక దేశమా లేక దరిద్ర దేశమా? ఇండియా దరిద్ర దేశమా ధనిక దేశమా? ఎందుకు అడుగుతున్నానంటే ధనికులైనా దరిద్రులైనా దవాఖానకు తప్పక రావాల్సిందే. కానీ ఇక నుండి ధనికులు మాత్రమే దవాఖానకు పోవాలి. పేదలకు తెలంగాణలో ఇంటింటికి పాటపాటి అధికారం వచ్చాక ప్రతి పేదవాళ్ళ ఇంటింటికి మనిషి మనిషికి దవాఖానా, డాక్టర్లు నర్సులు వాళ్లను పరీక్ష చేసి అక్కడే అన్ని మందులు ఉచితంగా ఇస్తాము. పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డి మానవత్వం అంటే ఏమిటో ప్రజలకు తెలియజేస్తాము. ఎంత పెద్ద రోగమైన దాతల మీద ఆధారపడకుండా చేస్తాము. మందు సిగరెట్టు పాను తెలంగాణ ప్రజలందరి చేత బంధు చేపిస్తే అక్కడే సగం రోగాలు రాకుండా ఉంటాయి. తెలిసి తెలియక అవివేకంతో అజ్ఞానంతో యుక్త వయసులో చేసిన తప్పులకు సర్వరోగాలతో చనిపోవాల్సి వస్తుంది. కాబట్టి 25 ఏళ్ల వరకు ప్రతి ఒక్కరికి చదువు చెప్పిస్తాము. అందరూ ఆరోగ్యంగా ఉండడానికి జిమ్ములు వ్యాయామశాలలు ఏర్పాటు చేసి అందులో శిక్షణ ఇచ్చి అందరికీ ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తాము. తెలంగాణ ప్రజలందరికీ 30,000 జీతం ఇస్తూ పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు అందరికీ జీతం ఇస్తాము. మహిళలందరికీ కారు డ్రైవింగ్ ఈత నేర్పుతాము. మహిళలందరికీ ఉచితముగా కారు